హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మా టిఫిన్ సెంటర్లో చేసే పూరి అలాగే పూరి కర్రీ. మనం వేసిన ప్రతి పూరి పొంగాలంటే పిండి ఎలా కలుపుకోవాలి, ఎంతసేపు నానబెట్టాలి, మన పూరిని ఎలా నొక్కుకోవాలి, ఎంత వేడిలో వేస్తే మనం వేసిన ప్రతి పూరి పొంగుతుందన్నది ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. అలాగే మనం చేసుకున్న పూరికి కర్రీని కూడా మా టిఫిన్ సెంటర్లో ఎలాగైతే చేస్తానో అలాగే మీరింట్లో చేసుకోవటానికి సులువైన పద్ధతిలో చేశాను. మరి ఈ రెసిపీలు రెండు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఒక 300 గ్రాముల ఆటా తీసుకున్నాను, పూరి ఆటా ఇది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. అలాగే 1 టేబుల్ స్పూను సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేస్తున్నాను. మన పూరి బాగా క్రిస్పీగా వస్తుంది ఇది వేస్తే. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకుందాం. మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా. మరీ పల్చగైనా పూరి ఆయిల్ లాగేస్తుంది అనమాట. మరీ గట్టిగా అయిందనుకో పూరి పొంగదు. మీరు చాలామంది ఇళ్లలో ఏం చేస్తారంటే మా పూరి పొంగట్లేదు అంటుంటారు. బాగా గట్టిగా కలిపేసిన పూరి పొంగదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం చపాతీలు నొక్కుంటాం కదా, ఆ పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. ఈ పిండిని ఎంత బాగా ఇలా పిసికితే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట పూరీలు. మినిమం ఒక 10 నిమిషాలైనా దీన్ని ఇలాగ బాగా మాలిష్ చేస్తూ ఉండాలి. మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొద్ది గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఇలా నానబెట్టేసేయాలి తడిగుడ్డ కప్పేసి. అరగంట అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 7-8 నిమిషాలు బాగా మాలిష్ చేసుకున్నాం. ఈ పిండిని ఎంత ఇలాగ పిసికితే మన పూరి అన్నది అంత సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా బాగా కలిపేసి పెట్టుకున్నాం కదండి, మాలిష్ చేసి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు గుడ్డ కప్పి పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని మనకు కావాల్సిన సైజులో రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్నాం కదండి, వీటిని అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరి నొక్కేసుకుందాం. ఇలాగా అన్నీ ఒకే సైజులో నొక్కోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా. మనం తీసుకున్న పిండికి కరెక్ట్గా ఇలాగా చూసారా, మందం చూసారా, ఈ మందంగా రుద్దుకుంటే మన పూరీలు అనేటివి చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు పూరి నొక్కున్నప్పుడు పొడిపిండి కొద్దిగా ఎక్కువ తగిలిచ్చేసి రుద్దుకున్నారనుకోండి, మినిమం 4 గంటలు ఉంటుంది అతుక్కోకుండా. ఒక తడి క్లాత్ కప్పి ఉంచుకుంటే పూరి కూడా షేప్ మారకుండా ఉంటుంది, ఎండిపోకుండా ఉంటుంది. ఆ చెమ్మ పూరిలో ఉన్నంతసేపు పూరి చక్కగా వస్తుంది. అదే క్లాత్ కప్పకుండా వదిలేస్తే చెమ్మ ఆరిపోయి పూరి పొంగదు, చెక్కల్లాగా వస్తుంది. మీరు ఇళ్ళల్లో చక్కగా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ప్రకారం చేసుకుంటే ఒక అద్భుతమైన టిఫిన్ అనేది మీకు రెడీ అయిపోద్ది. చూశారు కదా, అన్నీ సమానంగా ఒకేలాగా నొక్కేసుకున్నాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని పూరి వేసేసుకుందాం. మనం పూరి వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ బాగా తెరలకాగాలన్నమాట. హై ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకొని పూరి వేసుకుంటేనే మనకు పూరీలు చక్కగా పొంగుతాయి, చక్కగా కాలిద్ది. లేదంటే పిండి పిండిలాగా ఉంటుంది పొంగినా కూడా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి.
పూరీని ఆయిల్లో నేను విసిరేసానని మీరు కూడా విసిరేయబాకండి. నాకంటే సంవత్సరాల తరబడి అలవాటు అయిపోయింది కాబట్టి అలా వేశాను. ఆయిల్ బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి పూరి వేసుకున్నప్పుడు. చూశారు కదండి, మనం వేసిన ప్రతి పూరి చక్కగా పొంగాయి. ఇదండి ప్రాసెస్. మనం ఇలాగ పిండిని బాగా కలిపేసి ఒక అరగంట పాటు నానబెట్టేసి బాగా మాలిష్ చేసి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని 4 మూలలు సమానంగా పూరిని నొక్కుంటే చక్కగా ఇలా పొంగుతుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువైనా కూడా పిండి కలిపేటప్పుడు ఏంటి పూరి హార్డ్ అయిపోతుంది. అదొకటి. నేను ఇందులో ఒక సుజీ రవ్వ వేసాను. అసలు ఎంత టేస్ట్ వస్తుందంటే ఒక్క స్పూను సుజీ రవ్వ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మీరు చేసుకొని తింటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మన పూరీ కర్రీకి ఒక అరకిలో బంగాళదుంపల్ని ఇలాగా ముక్కలు చేసి ఉడికించుకుందామండి. ఇలా ముక్కలు చేసి త్వరగా ఉడుకుతాయి అన్నమాట. బంగాళదుంపలు ఉడికేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బంగాళదుంపలు తీసేసుకొని ఇప్పుడు మనం పూరీ కూరకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుందాం రండి. ఒక అరకిలో ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లము, కొద్ది కరివేపాకు, ఒక 2 రెబ్బలు కొత్తిమీర, ఒక 3 అంగుళాల క్యారెట్ ముక్క, ఇవండి ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక చిటికెడు ఆవాలు, కొద్దిగా జీరా, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, ఒక 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు మన పోపులో ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టిన ఈ అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు. ఇప్పుడు 2 నిమిషాలు ఈ ఉల్లిపాయలని ఇలాగే మగ్గనిద్దాం. అప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది అన్నమాట. మన పూరీ కూర ఒక 4 గంటలు అదనంగా పాడవకుండా ఉంటుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదండి, ఉల్లిపాయలు ఈ రకంగా మగ్గిన తర్వాత ఒక 3/4 లీటర్ వాటరు వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మన ఉల్లిపాయ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు వీటినన్నిటినీ ఇలాగ మెత్తగా చిదిమేసి బాగా కలిపేసుకున్నాం. నేనైతే శనగపిండి ఇలాంటివి వేయనండి. మా హోటల్లో కూడా నేను ఇలాగే చేస్తాను. అదే ప్రాసెస్లో మీరు ఇంట్లో చేసుకోవడానికి అనుకోగా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసాం కదా, ఒక 2 నిమిషాలు ఇలాగ ఉడికించుకున్నామంటే మన బంగాళదుంపలు చప్పదనం పోయేసి మనం వేసిన పచ్చిమిర్చి స్పైసీనెస్ అంతా కూరకి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలో నీరు అలాగే పైకి వచ్చేసి నీరు ఇంకదనమాట. ఉల్లిపాయ అలాగే ఉంటుంది. అందుకు కాబట్టి మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా, మన పూరీ కూర అయితే శనగపిండి వేయకపోయినా చిక్కగా ఎంత చక్కగా వచ్చిందో.
మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ఇలాగ ట్రై చేయండి. చాలా అద్భుతంగా అంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చూశారు కదా.